మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Marish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్. ఆంధ్రప్రదేశ్లో మనకు 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ అండ్ ఎస్వియు. ఈ వీడియో వచ్చేసి నీట్ 2026 కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, అసలు ఏపీలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టెన్షన్గా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ ఉంటుంది. అసలు రియల్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్, ఎస్వీ రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్. వీటిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు, ఇక్కడ నేను మాట్లాడేది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు. ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు అంటే కన్వీనర్ కోటా అనమాట. మనకి ఎంబీబీఎస్ సీట్లు 3 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటేమో కన్వీనర్ కోటా, అంటే మెరిట్ బేస్డ్గా టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ ఫీజు ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వస్తేనేమో థౌజండ్స్లలో ఉంటుంది, లేదా అప్ టు 1 lakh. ప్రైవేట్లో కూడా కేటగిరీ ఏ అంటాం వాటిని, కేటగిరీ ఏ. గవర్నమెంట్లో కేటగిరీ ఏ, ప్రైవేట్లో కేటగిరీ ఏ అంటాం. ఓకే, సో అవి కేటగిరీ ఏ సీట్స్ అనమాట. ఓకే, ఇది మెరిట్ బేస్డ్గా వచ్చేది. నేను కేటగిరీ బి, కేటగిరీ సి మాట్లాడట్లేదు ఇక్కడ. మేనేజ్మెంట్ అవి కేటగిరీ బి 12 నుంచి 14 లక్షలు ఎవ్రీ ఇయర్. కేటగిరీ సి ఎన్ఆర్ఐ అంటే 25 లక్షలు, 30 లక్షలు అలా ఉంటాయి. అది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓన్లీ కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తున్నాయి ఇక్కడ. ఎంబీబీఎస్ సీట్స్ కన్వీనర్ కోటా కింద, కన్వీనర్ కోటా అన్నా కేటగిరీ ఏ అన్నా ఫ్రీ సీట్ అన్నా ఆల్మోస్ట్ సేమే. ఫ్రీ అంటే 0 రూపీ అనుకోకండి, కన్వీనర్ కోటా కింద అనమాట. ఓకే, కన్వీనర్ కోటా కింద కేటగిరీ ఏ. సో ఇక్కడ ఓన్లీ మెరిట్ బేస్డ్. బి అండ్ సి కూడా మెరిట్ బేస్డ్గా ఫిల్ చేస్తారు, కాకపోతే ఇక్కడ ఎక్కువ మార్కులు వస్తేనే సీట్ వస్తుంది. ఏపీలో కొంచెం తక్కువ, నెక్స్ట్ ఇక్కడ మిస్ అయిన వాళ్ళకు కేటగిరీ బీసీలో సీట్ వస్తుంది. సో ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తాను చూడండి. అయితే నేను 2025 డేటాని బేస్ చేసుకొని 2026 డేటాని చెప్తాను. రిలయబుల్గా ఉంటుంది, 95% నో డౌట్ మీరు కూడా కన్వీ కాగలుగుతారు ఈజీగా, ఎందుకంటే నెంబర్ని నేను ఎవ్రీ ఇయర్ కంపారిజన్ చేస్తాను కాబట్టి క్లియర్గా చెప్తున్నా. 2025 విషయానికి వస్తే అసలు కంట్రీ మొత్తంలో, దేశం మొత్తం మీద ఎంతమంది రాశారు అంటే 22,09,318 రాశారు లాస్ట్ ఇయర్. 22,09,318 స్టూడెంట్స్ అపియర్డ్ అయ్యారు. ఈ డేటా అంతా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకునే ఇస్తున్నా. ఎన్టీఏ రిలీజ్ చేసిన రిజల్ట్, లాస్ట్ ఇయర్ డేటా ఉంటుంది కదా, అవన్నీ సేవ్ చేసుకుని వాటిని మళ్ళీ అనలైజ్ చేసి చూసి మీకు చెప్తున్నా అనమాట. అప్లై ఎంతనన్నా చేయండి, 25 లక్షలు చేస్తారు, ఒకసారి 24 లక్షలు చేస్తారు, 23 లక్షలు చేస్తారు. కానీ ఎగ్జామ్ రాసింది అపియర్డ్, ఎగ్జామ్ రాసింది 22,09,318. ఇందులో నుండి ఎన్టీఏ వాళ్ళు ఎంతమందిని క్వాలిఫై చేశారు అని అంటే 12,36,531 స్టూడెంట్స్ని క్వాలిఫై అయ్యారు ఆల్ ఓవర్ ఇండియా. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇంతమంది రాస్తే 12,36,531 క్వాలిఫై అయ్యారు, మిగిలిన వాళ్ళంతా నాట్ క్వాలిఫైడ్ అనమాట. ఓకే, 2026 ఎలా ఉండొచ్చు అంటే 23 lakhs రాయొచ్చు. అప్లికేషన్స్ 25 lakhs కూడా పోతాయి, 26 lakhs కూడా పోవచ్చు. అప్లికేషన్ కాదు, ఎగ్జామ్ ఎంతమంది రాసిండ్రు అనేది ఇంపార్టెంట్. 23 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అయితే క్వాలిఫై కూడా ఇది లాస్ట్ ఇయర్ 12,36,531 కదా, ఈసారి కూడా 12.5 నుంచి 13 lakhs వరకు క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతున్నాయి, ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో 12.5 to 13 lakhs ఏమంటారు క్వాలిఫై అవుతారు. ఇక్కడ మన ఏపీ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ టార్గెట్కి వద్దాం. ఈ గుంపు ఉంది కదా, ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా గుంపు. ఈ ఆల్ ఓవర్ ఇండియా గుంపులో ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని సపరేట్గా లిస్ట్ తీస్తే లాస్ట్ ఇయర్ 36,776 మాత్రమే క్వాలిఫై అయ్యారు. 36,776 మంది క్వాలిఫై అయ్యారు. ఎంతమంది రాశారు సార్ ఏపీ నుంచి లాస్ట్ ఇయర్ అంటే 57,934 స్టూడెంట్స్ రాశారు. సో ఈ 12,36,531లో అన్ని స్టేట్స్ ఉంటాయి, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, అన్ని స్టేట్స్ ఉంటాయి. అందులో ఏపీ మాత్రం 36,776 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. సరే, 2026 ఎలా ఉండొచ్చు అని అంటే 38,000 to 40,000 స్టూడెంట్సే క్వాలిఫై అవుతారు, నో డౌట్. ఎందుకంటే సీట్స్ని బట్టే క్వాలిఫై చేస్తారు వాళ్ళు. సీట్స్ 2 ఉన్నాయి, 1,00,000 మందిని క్వాలిఫై చేయరు కదా. సో 38,000 to 40,000 క్వాలిఫై కావచ్చు. ఎంతమంది రాయొచ్చు అంటే 60,000 to 70,000 రాయొచ్చు.
ఇక్కడ లాస్ట్ ఇయర్ 57 కదా, ఈసారి ఏపీ నుంచి 60 to 70,000 రాయొచ్చు. మనకి ఈ డేటా అంతా వస్తుంది అఫీషియల్ వెబ్సైట్. ఓకే, అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. 38 to 40,000 రాయొచ్చు ఈ ఇయర్. సో మీరు ఇందులో ఉండాలి అని కోరుకుంటున్నాను నేను, క్వాలిఫై అయ్యే దాంట్లో. ఇది క్వాలిఫై అయిన నెంబర్. అయితే వీళ్ళు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను లాస్ట్ ఒక వీడియో చేస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్పండి అన్నారు. నేను దాని మీద వీడియో చేస్తాను వెరీ క్లియర్గా. అయితే ఈ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా 36,776, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళందరూ మీ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, మేము క్రాస్ చెక్ చేసి మీకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వాలా వద్దా అని మేము మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామంటారు. సో అయితే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ, 36,776 క్వాలిఫై అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంది జస్ట్ 14,413, 14,415 అంతవరకు ఉంది నెంబరు. ఓసీ టు ఎస్టీ క్యాస్ట్ ఇచ్చానమాట. ఇంతమందే రిజిస్టర్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకు చేసుకోలేరంటే వాళ్ళకు వచ్చిన ర్యాంకు మార్కులను బట్టి మాకు ఎలాగూ రాదు అనుకున్నారు. కానీ అది తప్పు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. కష్టపడి ఎగ్జామ్ రాశారు కదా. సో ఓన్లీ 14,413 స్టూడెంట్సే రిజిస్టర్ చేసుకున్నారనమాట క్వాలిఫై అయిన వాళ్ళు. ఈసారి 15,000 నుంచి 16,000 ఆర్ 17,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొద్ది మందికి అవకాశం ఉన్న కోల్పోయారు రిజిస్ట్రేషన్ చేసుకోక. సో ఈసారి ఖచ్చితంగా అప్ టు 16 నుంచి 17,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వీళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కోటాలో వీళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఇవన్నీ చెక్ చేసి ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ ఇస్తారు. ఓకేనా. సో ఇలా ఉంటుంది కాంపిటీషన్. నెక్స్ట్ అసలు ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్, ఇది కదా మెయిన్ పాయింట్. ఇంతవరకు వచ్చినాక ఈ 14,413 మంది పోటీ పడుతున్నారు. అందులో ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3 వీళ్ళందరూ ఉన్నారు. ఎస్టీ వీళ్ళందరూ స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఈ స్టూడెంట్స్ అందరికీ ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే జస్ట్ 4,252 సీట్సే ఉన్నాయి. చూడండి కాంపిటీషన్ ఎలా ఉందో. ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 4,252 సీట్స్ ఉన్నాయి. అయితే ఈసారి 2026లో పెరగవచ్చు. అవి ఎన్ని పెరుగుతాయి అంటే నాకు తెలిసి 200, 150, 250 పెరగవచ్చు. అంటే 4,500 to 4,600 సీట్సే ఉంటాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేసి సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఈ సీట్ నెంబర్ ఇంక్రీజ్ చేయొచ్చు యాక్చువల్గా. సరే కొన్ని పాయింట్స్ పీపీపీ అంటున్నారు, కొన్ని పాయింట్స్ ఫెసిలిటీస్ బాగాలేకుంటే ఎంబీబీఎస్ చేసిన వేస్ట్ ఏమేమో రీజన్ చెప్తారు. నా దృష్టిలో యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను కోరుకునేది ఏంటి అంటే ఎంబీబీఎస్ సీట్స్ ఎక్కువ ఉంటేనే బెటర్. ఉన్న జనాభాకి డాక్టర్లు చాలా అవసరం అవుతారు. ఆ కోవిడ్ టైంలో అందరికీ తెలుసు డాక్టర్ ఇంపార్టెన్స్ ఎంతనో. సో వాళ్ళకి ఇప్పుడు ఒక నార్మల్ కాలేజ్లో నార్మల్గా చదివిన ఆ స్టూడెంట్ కొంత మెచ్యూరిటీ వచ్చినాక బెస్ట్ డాక్టర్గా అవుతాడు. యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ సీట్స్ ఉంటే బెటర్. లక్షలు ఇంజనీరింగ్స్ ఉంటారు, ప్రాణాలు కాపాడే డాక్టర్ సీట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. కొద్దిమంది క్వాలిటీ అంటారు, ఓకే క్వాలిటీ ఉండాలి అది అంటారు, బట్ నెంబర్ రేషియో కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎక్కువ సీట్లు ఉండడానికి గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ అనుకుంటేనే అవుతుంది ఈ పని. వాళ్ళు ఎంసీసీ దగ్గర పర్మిషన్, సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంసీసీ వాళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీస్కి సీట్స్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉండి ఆ మెడికల్ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు అని అంటున్నారు. లేవు అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు అక్కడ లేవు, నువ్వు గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ కాలేజ్ పెట్టవచ్చు కదా, ఫండింగ్ అక్కడ పెట్టవచ్చు కదా. అక్కడి వరకు వద్దు. బట్ అంటే నేను అన్నది మెడికల్ కాలేజీలు పెంచి సీట్స్ పెంచితే స్టూడెంట్స్కి ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్నది నా పాట. చాలా బాధ అవుతుంది. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ 2 లాంగ్ టర్మ్ 3 లాంగ్ టర్మ్ తీసుకుంటుంటారు డ్రీమ్ ఎంబీబీఎస్ అని పెట్టుకొని. అందుకని చెప్తున్నా 4,500 to 4,600 సీట్స్ వరకు ఉండొచ్చు మ్యాక్సిమం 2026లో. నెక్స్ట్ కన్క్లూజన్ ఇస్తున్నా. ఇఫ్ పేపర్ ఈజ్ ఈజీ, పేపర్ ఒకవేళ ఈజీ ఉందనుకోండి, మార్క్స్ ఎన్ని అంటే 610 to 615 మార్క్స్ సేఫ్ స్కోర్ టు గెట్ సీట్ ఎనీ కాలేజ్. ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఓసీ వాళ్ళకి 610 నుంచి 615 మార్కులు రావాలి పేపర్ ఈజీ ఉంటే. ఒకవేళ పేపర్ టఫ్ ఉందనుకోండి, పేపర్ చాలా టఫ్ ఉంటే 510 నుంచి 525 మార్కులు వస్తే సేఫ్. 720కి 510 నుంచి 525 మార్కులు రావాలి.
సేఫ్ స్కోర్ అనమాట. ఇది ఓసీ స్టూడెంట్స్కి. మళ్ళీ ఓబీసీ బీసీ ఎస్సీ ఎస్టీకి కొంచెం ఇంకా తగ్గుతుంది. పేపర్ టఫ్ ఉంటే 610 నుంచి 615, పేపర్ ఈజీ ఉంటే 610 నుంచి 615, పేపర్ టఫ్ ఉంటే 510 నుంచి 525 మార్కులు మినిమంగా వస్తే ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, లీస్ట్ కాలేజ్లో, అంతేగాని గుడ్ కాలేజ్లో కాదు. చాలా ఘోరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏయూ రీజన్ అయితే ఇంకా కాంపిటీషన్ చాలా బాధ అనిపిస్తుంది. కష్టపడి తెచ్చుకుంటారు మార్క్స్. లాస్ట్ ఇయర్ అయితే 3 మార్క్స్ 4 మార్క్స్ తోటి సీట్ మిస్ అయింది. అంత కాంపిటీషన్ ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈజీ వస్తే 610 to 615, టఫ్ వస్తే మాత్రం 510 to 525 పెట్టుకోండి టార్గెట్. డూ వర్క్ హార్డ్ స్టూడెంట్స్, రివైజ్ మెనీ టైమ్స్, 5 to 8 times మీరు రివైజ్ చేశారంటే 100% టాప్ కాలేజ్లో ఉంటారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు మళ్ళీ చెప్తున్నా, డోంట్ డిసైడ్ లాంగ్ టర్మ్ అని ఇప్పుడే డిసైడ్ అవ్వకండి. స్టూడెంట్స్, గివ్ యువర్ బెస్ట్, యూ విల్ గెట్ సీట్. అలా ఆలోచించండి. నాకు బేసిక్స్ లేవు అనకండి. మీరు బేసిక్స్ మర్చిపోయారు. మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా కదా, ఓ స్టూడెంట్ అంటే నాకు బేసిక్స్ లేవంటాడు. నువ్వు బేసిక్స్ లేకపోతే ఇంటర్మీడియట్ వరకు ఎలా పాస్ అవుతావు? బేసిక్స్ ఉన్నాయి కానీ నువ్వు మర్చిపోయావు. దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని రివైజ్ చేసి టైం ఎక్కువిస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఐడియా అండ్ యూ విల్ గెట్ గుడ్ స్కోర్ అండ్ సీట్ కూడా మీకు వస్తుంది. సో అండర్స్టాండింగ్ అనేది ఎంబీబీఎస్ సీట్ ఇవ్వదు మై డియర్ స్టూడెంట్స్. ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యి రివైజ్ చేస్తేనే మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎంబీబీఎస్ కోసం ఎగ్జామ్ నీట్ ఎంట్రన్స్ కోసం నేను కొంత ఇన్ఫర్మేషన్ ట్రిక్స్ అవి గ్యాదర్ చేసి రాశాను, అవి అప్లోడ్ చేస్తాను. కొంచెం క్లాసెస్ ఉన్నాయి, అందువల్ల కొంచెం కొన్ని వీడియోస్ లేట్ అవుతున్నాయి. అవి నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.